ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే 18 సంవత్సరాలు నేను ప్రొద్దుటూరు కడప రాయలసీమలో అతి చిన్న వయసులో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఒక జిమ్ మాస్టర్గా వెళ్ళాను నెల రోజుల వరకు. కానీ అక్కడ వాళ్ళు నా మీద చూపించడానికి ఆదరాభిమానాలు ప్రేమతో నేను 18 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. నేను చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాడిని. అక్కడ నాకంటే పెద్దవారు, అక్కడ చాలా ఫ్యాక్షనిజం అనేది ఉండేది. ఇప్పుడు ఈ మూమెంట్ అయితే నేను చెప్పకూడదు, కానీ యూత్ మాత్రం నేనంటే చాలా ప్రేమించేవాళ్ళు. నేను చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలు, రక్తదానాలు కావచ్చు, అప్పట్లో అనాథ సేవలు, సమాజ సేవలను భూస్థాపితం చేయాలన్నా కూడా సంప్రదాయం చేసేవారు. అదేవిధంగా వృద్ధాశ్రమాలు, యూత్ సంబంధించిన చాలా విషయాలు ఇన్వాల్వ్మెంట్ నాకు ఉండేది. చాలా యూత్ సంబంధించిన విషయాలు, పోలీస్ డిపార్ట్మెంట్ అనుబంధాలు, పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉండేవి. అయినప్పటికీ నన్ను అప్పట్లో కొంతమంది వ్యక్తులు ఆదరించి నన్ను ప్రోత్సహించేవారు. వారిలో నాకుండే తోడున్నటువంటి భాష గారు ఈరోజు ప్రొద్దుటూరు డిస్ట్రిక్ట్ నుంచి నన్ను చూడటానికి వచ్చారు ఇక్కడ ప్రేమతో. ఎందుకంటే భాష గారి గురించి చెప్పాలంటే నేను చేసే ప్రతి యాక్టివిటీస్లో అప్పుడు వార్తలు స్టాఫ్ రిపోర్టర్గా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మా గురించి ప్రజలకు సమాచారం పంపించేవారు అనమాట. బ్లడ్ డొనేషన్ గురించి, యూత్ గురించి అవేర్నెస్, మంచి మంచి కార్యక్రమాలు. మరి ఆనాటి స్నేహం ఈ రోజు వరకు మర్చిపోకుండా నేను ఎక్కడున్నా విజయవాడలో వారి పని మీద వస్తూ నన్ను చూడాలి, అదేవిధంగా నా శుశ్రూషణ ఎక్కడా కూడా చూడటానికి వచ్చిన భాష గారికి సందర్భంగా నేను ప్రేమతో సంతోషంతో అభినందిస్తూ మన జిమ్ చుట్టాకు వచ్చినందుకు నేను ఆయన్ని చాలా కృతజ్ఞంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా కంటికి అప్పలా కాపాడుతున్నాను కొన్ని నిమిషాలు. ఈ సందర్భంగా భాష మా యొక్క చేసిన కార్యక్రమాల గురించి, మా గురించి కూడా ఆయన అమూల్యమైన మాట్లాడతారు.